చైర్మన్గా దివంగత మాజీ ఎమ్మెల్యే బిరుదురాయమ్మల్ గారి కుమారుడైనటువంటి బిరుదు రాధాకృష్ణ గారు ఈరోజు చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా సుల్తానాబాద్లో గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి అంతటి పుష్పలత గారు, మరి వారి భర్త అయినటువంటి అన్నయ్య గౌడ్ గారు కూడా ఇక్కడ చైర్మన్గా సర్పంచ్గా కావడం జరిగింది. మరి వారి అంతటి పుష్పలత గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి వీరి ఎన్నికకు సహకరించినటువంటి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఈ సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో కనీవిధి ఎరగని రోజు గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారి ఆశీస్సులతోని ఈరోజు కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మేము అందరం ఉన్నామంటే ఈరోజు విద్యాన్న గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా గెలుపుకు దోహదం పడ్డాయని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆహార్నిశలు పేదల కోసం ప్రతి క్షణం కూడా తను నిధులలో కూడా తను పేదలకు ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే తను ప్రతి నిత్యం ఆలోచిస్తూ తనైన శైలిలో ఈరోజు మన సుల్తానాబాద్ని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తూ మేము గెలిచిన కౌన్సిల్ అందరం కూడా తన సహకారంతో మా అందరికీ టికెట్ ఇచ్చి తన అభివృద్ధితోనే మీ అందరం ఇక్కడ నిల్చున్నామని చెప్పని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా గతంలో గౌరవనీయులు విజయన్న గారు ఎలక్షన్లో కాంటెస్ట్ ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు మా నాన్నగారు తనే అభ్యర్థిగా వ్యవహరిస్తూ తనైన శైలిలో కార్యకర్తలను మొబిలైజేషన్ చేసుకుంటూ విజయన్న గెలుపు కోసం కృషి చేసి వీరమరణం పొందినది కూడా మీరు అందరూ కూడా గ్రహించారు. తనకు మా అన్న నేను ఉన్నాను నీ కుటుంబానికి అని చెప్పి లాస్ట్ చివరి నిమిషాల్లో తన మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు తన కుటుంబానికి అన్నగారి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు నన్ను ఈ పదవిలో కూర్చొనిబెట్టి వారికి ఎట్లా రుణం తీర్చుకుంటానని కూడా నాకు ఏ విధంగా ఈ మాటలు రావట్లేదు. ఎందుకంటే ఎంతో మందిని చూసాం. పోయినసారి మనం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గతంలో మన మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని చూసాము. తను మా నాన్నగారికి మాట ఇచ్చి మాట తప్పిన విషయం మనం చూసాము. దయచేసి మా విజయన్న గారికి నేను ఎలా రుణం తీసుకుంటానని కూడా నాకు మాటలు రావట్లేదు దయచేసి. మరి అలాగే నాతో గెలిచిన గౌరవ సభ్యులందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైస్ చైర్పర్సన్ గా నాకు అవకాశం కల్పించినటువంటి మన పెద్దలు పూజలైనటువంటి విజయరామరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను గతంలో సర్పంచ్గా చేసినప్పుడు కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ గారు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా నా వార్డు సభ్యులు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహాయ సహకారంతో కూడా మా పాలక వర్గంతో కూడా నేను కృషి చేసి అభివృద్ధి చేయాలని మా విజయన్న గారిని కూడా నేను కోరుకోవడం జరిగింది. ఎందుకంటే తన వెంట తను ఉండే ఇప్పుడు అభివృద్ధి చూసే ఇప్పుడు మాకు అందరూ ఓట్లు వేయడం జరిగింది. అదే విధంగా కూడా అదే బాటలో మీరు నడిచి వారికి అభివృద్ధి దాతగా మేము కూడా నిలుస్తామని కూడా నాకు ఈ అవకాశం కల్పించడం మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.